మాట్లాడాలన్న ఆవేశం తప్ప మీలో ఏం కనపడతలేదు కేటీఆర్ గారు. ఇకపోతే మిమ్మల్ని చూసి మీరు ఆడేదో మాట్లాడంగానే మీ బావగారు బయటకు వచ్చారు. వచ్చి మీరు కూడా అన్నట్టుర్రు ఒక లిక్కర్ రెవెన్యూ తప్ప ఏ రెవెన్యూ లేదు ఈ రాష్ట్రానికి అని. ఇక జిఎస్టీ అయితే 0% అని గ్రోత్. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ జిఎస్టీ 23-24లో 39,295 కోట్లుంటే జిఎస్టీ 24-25 తెలంగాణలో 42,000 కోట్ల 468, 8% గ్రోత్. భారతదేశ వ్యాప్తంగా 8.6% గ్రోత్ ఉంటే అన్ని రాష్ట్రాలు కలిపి దానికి ధీటుగానే సమానంగానే 8% గ్రోత్లో ఈరోజు తెలంగాణ కూడా నడుస్తుంది. పక్కనే ఉన్నటువంటి కేరళలో 6% గ్రోతే ఉంది, ఒడిశాలో 5% గ్రోతే ఉంది, అస్సాంలో 6% గ్రోతే ఉంది, బీహార్లో 6% ఉంది, ఆంధ్రప్రదేశ్లో 5%. ఇవన్నీ కూడా బీజేపీ పాలిత బీజేపీ తోటి ఉన్నటువంటి అలయన్స్లో ఉన్న రాష్ట్రాలే. మరి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము? మనం చూసే విధానంలో తప్పు ఉందా హరీష్ రావు గారు? మనం ప్రజలకు ఎట్లాగో లెక్కలు తెలియదు, ప్రజలకు జిఎస్టీ లెక్కలు చెప్పడానికి ఎవరు రారని, ఒక్కరోజన్నా మీ లెక్కలు కరెక్ట్ అని ప్రజలు ఈరోజు మన రాష్ట్రానికి పెద్ద ఒరిగింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ తోటి అని చెప్పి మీరు వెళ్ళిపోతే ఎవరు దీన్ని డిఫెండ్ చేయరు, ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ ఏందో చెప్పరు, ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ గూగుల్లో కొట్టి చూసుకోరనే ఒక ఆలోచన. అంటే ప్రతిరోజు మీరు ప్రజలకు ఏదో ఒక సంకేతం ప్రభుత్వం చేస్తలేదని చెప్పడమే మీ కార్యంగా పెట్టుకురు. ఎందుకంటే ఒక 24 గంటలలో వీళ్ళు వచ్చి చెప్పే లోపు ప్రజలలోనైతే ఇది నాంతది కదా, నాటుకుంటుంది కదా, ప్రజలలో నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తడమే లక్ష్యంగా ఇటు బామ్మర్ది పొద్దున బావ మధ్యాహ్నం. ఇక పోతే మన ఏమంటారు కవిత గారు సబ్జెక్టు. ఇప్పుడు కవిత గారికి కంపల్సరీ గుర్తింపు అవసరం ఏర్పడ్డది. ఈ ఇంట్లో వెనకబడిపోయింది ఇలా రేస్లా. మధ్యన టీఆర్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక అంశం పట్టుకోవాలంటే మరి అడ్వైజర్ కరెక్ట్ అంశం చెప్తుండో లేదో, ఏ అడ్వైజర్ చెప్తుండో ఏమో అనుకోని సంబంధం లేని సబ్జెక్టులలో ఏలు పెట్టి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని మీరు ఏదో ధర్నా చేస్తున్నారు. మీ నాయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఆ జాగ కనపడలేదా? అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టాలని చెప్పాల్సిన అవసరం లేదు. 9వ తారీఖు డిసెంబర్ 2023 ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్లో ప్రమాణం చేసిన నిమిషమే మీ నాయన కట్టిన ప్రగతి భవన్ల కంచె ఉడబికి దానికి జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా చేశారు. అంతకుముందు కేవలం రాజభవనం ప్రగతి భవనమే ఉండేది. ఆ ప్రగతి అని పేరు పెట్టిన అది రాజభవనమే ఉండే. మరి కవిత గారు మర్చిపోయినట్టుర్రు, మరి చెప్పేటోళ్ళు చెప్పలేదేమో. ఇవాళ బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి. జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంది ప్రమాణ స్వీకారమైన కొన్ని నిమిషాలకే. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పి మీరు అక్కడ ధర్నా చేస్తుంటే నవ్వు వస్తుంది మాకు.